హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు సాటర్డే. మనం ఇప్పుడు వెళ్ళబోయేది స్వామినారాయణ టెంపుల్కి. కానీ అంతకన్నా ముందు మ్యాచ్ ఉంది హవీష్కి. సో హవీష్ని డ్రాప్ చేసేసి మనం అక్కడి నుంచి స్వామినారాయణ టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్. ఈ స్వామినారాయణ టెంపుల్ అంటే మీరు ఆల్రెడీ వినుండొచ్చు. న్యూజెర్సీలో చాలా పెద్దది ఉంటుంది. అది వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ హిందూ టెంపుల్. వాళ్ళే ఇక్కడ కూడా కట్టింది. యాక్చువల్లీ అట్లాంటాలో కూడా వాళ్ళు కట్టిన స్వామినారాయణ టెంపుల్ ఉంది. కానీ ఇది కూడా చాలా బాగుంటుంది. ఆర్కిటెక్చర్ వైజ్ అంతా చాలా బాగుంటుంది. ఇదివరకు మేము ఒక 2 times వెళ్ళాము. ఇప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళాలనిపిస్తుంది. సో ఈరోజు మళ్ళీ వెళ్తున్నాం అక్కడికి. సో పనిగట్టుకుని కాదు, హవీష్కి మ్యాచ్ జరిగేది ఈ లిల్బాన్ ఏరియా దగ్గర. సో వాళ్ళ మ్యాచ్ జరిగే ప్లేస్ నుంచి ఈ టెంపుల్ జస్ట్ 5 minutes. సో అందుకని మేము ఇలా ప్లాన్ చేసుకుని అందరం వెళ్తున్నాం ఈరోజు. మనకి టెంపుల్లోకి వెళ్ళినప్పటికీ చాలా పాజిటివ్ వైబ్స్, చాలా బాగా అనిపిస్తుంది ఈ టెంపుల్కి వెళ్తే. సో ఇప్పుడైతే మనము హవీష్ని డ్రాప్ చేయడానికి సాకర్ కోర్ట్ దగ్గరికి వచ్చాము. సో హవీష్ అయితే సాకర్ మ్యాచ్ కోసం వెళ్ళిపోయాడు. సో మేమైతే ఇప్పుడు టెంపుల్కి బయలుదేరాము. సో ఇప్పుడైతే 11:30 అవుతుంది. హవీష్కి మ్యాచ్ 12కి. సో 11:30 నుంచి కొంచెం వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు 12 వరకు. ఇప్పుడు ఈ టెంపుల్ అయితే 12కి క్లోజ్ చేసేస్తారు. 12కి క్లోజ్ చేసి, ఈరోజు సండే కాబట్టి మళ్ళీ 2:30కి ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. అదే ఎవ్రీడే అయితే 12కి క్లోజ్ చేసి 4కి మళ్ళీ ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడానికి 15 minutes పడుతుంది. కరెక్ట్ 10 to 12కి మనము రీచ్ అవుతాము టెంపుల్కి. సో ఫస్ట్ లోపలికి అయితే తొందరగా వెళ్ళి దర్శనం చేసేసుకుని అప్పుడు మీకు టెంపుల్ అంతా చూపిస్తాను. అండ్ ఈ టెంపుల్లో ఇంకొకటి ఏంటి అంటే, ఒక ప్లేస్ వరకు వీడియోగ్రఫీ ఆర్ ఫోటోగ్రఫీ అలౌ చేస్తారు. ఆ తర్వాత ఫోటోగ్రఫీ ఉండదు, అలౌ చెయ్యరు. సో మీకు ఎక్కడ వరకు అయితే ఫొటోస్ వీడియోస్ చేయొచ్చో అంతవరకు మీకు నేను మొత్తం చూపిస్తాను. మనము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి. సో మనము మందిరం ప్రాంగణంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి ఎంత అందంగా ఉందో. సో ఈ పాలరాతితో ఉన్న ఈ చెక్కడం ఇదంతా కూడా నేను బహుశా ఇండియాలో కూడా చూడలేదు. ఇంత అద్భుతమైన టెంపుల్. ఇక్కడికి వస్తే మాత్రం నన్ను నేను మర్చిపోతాను. అంత నచ్చుతుంది నాకు ఈ ప్లేస్. సో ఈరోజు పార్కింగ్ అయితే కూడా దొరకట్లేదు, అంత రష్గా ఉంది ఈరోజు సాటర్డే మూలన. అండ్ 12 దగ్గర పడిపోయింది కదా, టైం అయిపోతుంది. సో అందరూ మాకులాగే 12కి క్లోజ్ చేస్తారంటే మళ్ళీ 2:30 వరకు ఓపెన్ చేయరు, 2.5 hours. టెంపుల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి ఫొటోస్ తీయకూడదు. సో మెట్లెక్కి లోపల టెంపుల్ లోపల చూసేసి అప్పుడు నేను మీకు రెస్ట్ ఆఫ్ ద టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా చూపిస్తాను.
చెప్పండి. సో టెంపుల్ చూడడం అయితే అయిపోయింది, బట్ లోపలైతే వీడియోగ్రఫీ చేయకూడదు. బట్ అద్భుతంగా ఉంటుంది లోపల. పాలరాక్ తోటి గార్లెండ్స్ ఎట్లాగా ఒక పువ్వుల మాల అది మార్బుల్స్ తో ఉంటుంది. సో ఎవరైనా అట్లాంటి వచ్చినప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ ని తీసుకొస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. లాస్ట్ టైం మా మదర్ ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మని తీసుకెళ్ళాం ఇక్కడికి. ఈ టెంపుల్ అయితే చాలా నచ్చింది. సో ఇక్కడ స్టోర్ కూడా ఉంటుంది. ఈ స్టోర్లో మనకి కరంగని మాల, ఇంకా రుద్రాక్షమాల అట్లాంటివన్నీ దొరుకుతాయి. ఒరిజినాలిటీ గురించి ఆలోచిస్తే ఒరిజినలే అనుకుంటున్నాము, ఎందుకంటే ఇది బయట కమర్షియల్ స్టోర్ కాదు కదా. సో లోపల మనకి దేవుడి మందిరాలు అవన్నీ కూడా దొరుకుతాయి. దేవుడికి సంబంధించిన అన్నీ దొరుకుతాయి ఈ షాప్లో. నేను మీకు చూపిస్తాను ఏముంటాయో. సో ఈ టైప్ ఆఫ్ జపమాల అంతా దొరుకుద్ది ఇక్కడ. సో ఈ జపమాల అయితే $1.50. సో ఇట్లాంటి పీటలు అంతా కూడా దొరుకుతాయి. బుక్స్ అన్ని కూడా ఉంటాయి ఇక్కడ, పూజా బుక్స్ అంతా. ఇది చూసి కరంగణి మాల అనుకున్నాను, బట్ ఇదేమో తెలియదు నాకు. ఇదైతే జపమాల. సో కరంగణి మాల అంటున్నాను కదా, అది చాలా పవర్ఫుల్. అంటే ఏదైనా రకమైన దిష్టి అవన్నీ పోతాయి అది వేసుకుంటే. మీరు చూడొచ్చు హీరో ధనుష్, ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఆ మాల యూజ్ చేస్తున్నారు. మేము కూడా ఆ మాల కోసం చూస్తున్నాము కొన్ని వీక్స్ నుంచి, కానీ మాకైతే దొరకలేదు. సో ఆ దృష్టిలో పెట్టుకుని ఇక్కడికి రాగానే కరంగణి మాల అంటూ చెప్తున్నాను. సో చాలా పవర్ఫుల్. అండ్ దేవుడి సన్నిధంలో పూజ కూడా చేసిస్తారు. ఈ టైప్ ఆఫ్ మాల వేసుకుంటే దిష్టే కాదు, ఏ కైండ్ ఆఫ్ దోషాలు ఉన్నా, జాతక దోషాలు, లేదంటే ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ మన మీద ప్రయోగించినా సరే తిరిగి వాళ్ళకే ఆ ఫలితం వస్తుందంట ఆ కరంగణి మాల అంతా ఉంటే. సో చాలా మంచిది. మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అది ఎక్కడ దొరుకుతుంది, ఒరిజినల్ది అవన్నీ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి, అందరికీ హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడైతే మనము ఇక్కడ ఒక క్యాఫ్టీరియా ఉంటుంది, వెజిటేరియన్ ఫుడ్ అంతా దొరుకుద్ది. అక్కడికి వెళ్తున్నాము. అక్కడ చాలా బాగుంటుంది ఫుడ్. జనరల్గా గుజరాతీ స్టైల్ అంతా ఉంటుంది. సో మనం చూద్దాం అక్కడ ఏం వెరైటీస్ దొరుకుతాయి అదంతా ఇప్పుడు. లస్సీ, తమన్వికి లస్సీ కావాలంట. లస్సీ దొరుకుద్దా అని అడుగుతుంది. అక్కడ ఖచ్చితంగా లస్సీ ఉంటుంది, తీసుకుందాం మనం. సో ఇది టెంపుల్ కి సైడ్ వ్యూ. ఇంకా ఏ వ్యూ నుంచి చూసినా సరే ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది.
మనం అయితే ఇప్పుడు కెఫే దగ్గరికి వెళ్తున్నాము. కెఫేలో ఏమేమి వెరైటీస్ దొరుకుతాయో అన్నీ మీరు కూడా చూద్దరు కానీ. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది, టెంపుల్ అంతా అక్షర్ధామ స్టైల్లో ఉంటుంది. సో ఇక్కడ ఉన్న కెఫే అంతా గుజరాతీ స్టైల్లో అన్నమాట. అందులో ఉన్న ఐటమ్స్ అన్నీని. సో స్వీట్స్ అండ్ సావరీస్ ఉంటాయి గుజరాతీ స్టైల్వి. ఇందులో అయితే నాకు కొన్ని పేర్లు కూడా తెలియవు వాటివి. ఇదైతే డోక్లా అండ్ ఇక్కడ కాకరా కూడా ఉంది. సో సరదాగా మనం అయితే ట్రై చేయొచ్చు. మనము ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్గా చేసుకునేవి కాదు కాబట్టి. మేమైతే ఈరోజు ఏమీ తీసుకోలేదు, జస్ట్ ఇక్కడ మేము మీల్ తిందామని వచ్చాము. ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఈ కెఫేకి అయితే వస్తాం మేము డెఫినెట్గా. నాకెందుకో చిన్నప్పటి నుంచి టెంపుల్స్ దగ్గర ఫుడ్ అంటే ఒక అబ్సెషన్. బహుశా తిరుమలలో మనకి పెట్టే అన్నదానం అదంతా నచ్చేమో. మేమైతే ఏ టెంపుల్కి వెళ్ళినా ఇండియాలో అక్కడ అన్నదానం ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మేము అక్కడ భోంచేసి వస్తాము. అది కైండ్ ఆఫ్ ప్రసాదం, దేవుడు పెట్టిన ప్రసాదం లాగా. సో మేము అలా ఊహించుకొని మేము ఈ కెఫే కూడా వస్తూ ఉంటాము డెఫినెట్గా ఇక్కడికి వచ్చినప్పుడల్లా. ఖాళీ ఇట్లా ఇస్తారు ఆల్రెడీ ఇవన్నీ పెట్టి. సో ఇక్కడ బఫేలాగా ఉన్నాయి కదా ఈ ఫుడ్ అంతా. మీల్ తీసుకుంటే ఈ ఫుడ్ మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ మీల్ ప్లేట్ అంతా కలిపి $10 ఇక్కడ. చెప్ప ఇదేంటిది? ఇది క్యారెట్ ప్లస్ సొరకాయ హల్వా, ఇది దొండకాయ మసాలా, ఇది చనా కర్రీ, ఇదేంటి? ఇది బాటీ అంటారు రాజస్థానీ స్టైల్. రాజస్థానీ. ఇది డోక్లా. ఇది డోక్లా. జీరా రైస్ అండ్ పప్పు అండ్ చపాతీ. పప్పు అయితే చాలా బాగుంది అండ్ ఈ మసాలా కర్రీ కూడా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇదేంటో తెలీదు. ఈ లోపల అయితే స్వీట్ స్టఫింగ్ ఉంది మన బూరెలాగా. బాగుంది, చుట్టూ గట్టిగా ఉంది కొంచెం. తమన్వికి అయితే ఫుడ్ బాగా నచ్చింది. ఇది యాక్చువల్లీ దొండకాయ కూర అని చెప్పాను కదా, ఇందులో పన్నీర్ కూడా ఉంది, అంటే గ్రేటెడ్ పన్నీర్. ఈ కర్రీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ స్వీట్ అయితే నచ్చలేదు నాకు. డోక్లా కూడా నాకు ఇష్టం ఉండదు. ఈ స్వీట్ ఓకే. కర్రీస్, పప్పు ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. విచ్ ఐటమ్ డూ యూ లైక్ ద మోస్ట్? పప్పు. తమన్వికి పప్పు నచ్చింది. ఇది కందిపప్పుతో కాకుండా పెసరపప్పుతో చేసింది. ఇది మూంగ్ దాల్, అంటే గుజరాతీ స్టైల్. అటు చేసి ఇటు చేసి అంతా నాకు ఇచ్చేసారు. నేనే కంప్లీట్ చేస్తాను అన్నమాట. బాగా ఇట్లా వెజిటేరియన్ తినమంటే నేను బాగా తింటాను. నాన్ వెజిటేరియన్ అయితే భరత్ గారు తింటారు. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ కాదు కదా, అందుకనే ఎక్కట్లేదు మాట వీళ్ళిద్దరికి కూడా. నేనైతే తినేస్తున్నాను. You're a vegetarian? ఈ స్వీట్ కూడా బాగుంది, అంటే కొత్తగా అనిపిస్తుంది మనకి. సౌత్ ఇండియన్ వంటలన్నీ అలవాటు కదా, ఇది గుజరాతీ స్పెషల్స్ కదా, అందుకని కొత్తగా అనిపించి తినవద్దు అవుతుంది.
సో ఎంత బాగా అయిపోయిందో చూడండి ప్లేట్ అంతా. ఇవి మాత్రం ఎక్కట్లేదు ఎంత ట్రై చేసినా సరే. ప్లేట్ అంతా చక్కగా ఫినిష్ చేసేస్తాం చూడండి. సో ఇప్పుడు 1:30 అవుతుంది టైమ్. హవీష్ కి మ్యాచ్ అయ్యే టైం ఇది. సో హవీష్ ని పిక్ చేసుకోవడానికి ఇప్పుడు మనము సాకర్ కోర్ట్ దగ్గరికి వెళ్తున్నాము. సో హవీష్ ని అయితే పిక్ చేసేసుకున్నాము. వాళ్ళు మ్యాచ్ కూడా విన్ అయిపోయారంట. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. అదండి ఈ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.